తెలుగు అమ్మాయి. ఈ ఇయర్ బ్లాక్ ఫ్రైడేకి నేను కొన్ని ఐటమ్స్ కొన్నాను. బట్ ఎవ్రీ ఇయర్ అయితే మేము మాల్స్ కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ తిరిగి మాకు నచ్చిన ఐటమ్స్ అన్ని చూసుకొని కొనుక్కుంటాము. బట్ ఈ ఇయర్ కోవిడ్ వల్ల నేను అన్ని ఆన్లైన్ లోనే ఆర్డర్ చేశాను. రెవ్లాన్ వాల్యూమైజర్ ఇంకా డ్రైయర్ కొన్నాను. ఇది జస్ట్ కోమ్ లా ఉంటుంది. జస్ట్ మనం కోమ్ చేసుకున్నట్టు చేసుకుంటే అది డ్రై అయిపోతుంది. ఇంకా మనకి మంచి వాల్యూమ్ కూడా వస్తుంది. ఒక 5 minutes లో నా హెయిర్ అంతా నేను దీంతో డ్రై ఇంకా సెట్ చేసుకుంటాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను బ్లాక్ ఫ్రైడేకి ఇది కొన్నాను. ఇందులోనే మనకి డ్రైయర్, స్ట్రైట్నర్, ఇంకా కర్లర్, ఇంకా కొన్ని కోమ్స్ వచ్చి ఇవి సెరామిక్ కోమ్స్ అన్నమాట. దాని తర్వాత ఇంకొన్ని స్టైలింగ్ కోమ్స్ కూడా వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఫస్ట్ హెయిర్ డ్రై చేసుకొని నేను ఎక్కువ స్ట్రైట్నింగ్ అట్లా ఏం చెయ్యను. కానీ స్ట్రైట్నర్ అట్లా యూజ్ చేయాలంటే మళ్ళీ దీనికి డ్రైయింగ్ కి సపరేట్ గా, మళ్ళీ స్ట్రైట్నింగ్ కి సపరేట్ గా, ఎప్పుడైనా కర్ల్స్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ టైం సపరేట్ అవుతుంది. సో దీనివల్ల ఇప్పుడు నాకు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. నేను ఎక్కువ అయితే ఈ ఐటమ్స్ ఎక్కువ యూజ్ చేయను. కానీ ఇప్పుడు ఇక్కడ వింటర్ కదా, సడన్ గా నేను హెయిర్ వాష్ చేసుకొని బయటికి వెళ్ళాల్సి వస్తే ఆ చలికి నా తల అంతా పట్టేస్తుంది. సో ఇంత టైం కూడా నేను హెయిర్ పైన స్పెండ్ చేయలేకపోతున్నాను ఆరుష్తోని. సో అందుకనే నేను ఇది కొన్నాను ఈ ఇయర్. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం హెయిర్ సెట్టింగ్ ఆర్ హెయిర్ డ్రైయింగ్, ఇంకేమైనా హెయిర్ పైన స్టైలింగ్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటే కనుక ఖచ్చితంగా ఫర్ షూర్ మీకు చాలా నచ్చుతుంది. నేనైతే చాలా రికమెండ్ చేస్తాను బిగినర్స్ కి. సో ఈ హెయిర్ డ్రైయర్ నేను ఎలా యూజ్ చేస్తానని మీరు చూడాలనుకుంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. నేను ఇది ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి నేను ఈ ప్యాన్ కొన్నాను ఇండియన్ డైలీ కుకింగ్ కోసం. నాకు ఈ ప్యాన్ చాలా నచ్చింది. నేను ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేశాను. దీంట్లో ఒక కర్రీ కూడా వండాను. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ది. మనకందరికీ తెలుసు స్టెయిన్లెస్ స్టీల్ లో వండితే ఈ బాటమ్ లో అంటుకుంటుందని. బట్ దీన్ని ట్రైప్లై తో చేశారు. అంటే ఒకటి లేయర్ వచ్చి స్టీల్ ఉంటుంది, దాంట్లో మధ్యలో అల్యూమినియం వస్తుంది, దానిపైన ఇంకొకటి ఏమో మళ్ళీ స్టీల్ లో వస్తుంది. సో ఈ బాటమ్ వచ్చేసి చాలా థిక్గా ఉంటది. నేనైతే హై హీట్ లో పెట్టి కూడా వండాను. నాకు అసలు కింద అసలు ఏం అంటుకోలేదు. నాకైతే ఈ ప్యాన్ చాలా చాలా నచ్చింది. ఇది బ్రాండ్ వచ్చేసి కిచెన్ ఎయిడ్. ఇది 4 quarts అంటే 3.8 liters. ఈ గ్లాస్ వచ్చేసి టెంపర్డ్ గ్లాస్, కింద పడిన విరగదన్నమాట. ఇది కిచెన్ ఎయిడ్ చాలా టాప్ బ్రాండ్ యుఎస్ లో. సో నేనైతే ఎవరైనా ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు న్యూగా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను దీన్ని రికమెండ్ చేస్తాను. కానీ దీంట్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. నేను 5 ply కూడా యూజ్ చేశాను. అంటే అందులో 2 layers అల్యూమినియం వస్తాయి అన్నమాట. ఆ ప్యాన్ కి ఈ ప్యాన్ కి నేను ఒక చిన్న డిఫరెన్స్ చూసాను. అది ఫుల్ బాడీ అంతా 5 layers ఉంది. కానీ దీనికి ఇక్కడ కింద తిక్కుగా వచ్చి పైనకి వచ్చేసరికి తిన్నగా చేశారు. సో మనం ఫుల్ గా ఎప్పుడైనా ఇక్కడ వరకు కర్రీ అట్లా చేసినప్పుడు అయితే సైడ్ కి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఎట్లయినా హాఫ్ వరకు కుక్ చేస్తాను ఇందులో. సో నాకు ఈ ప్యాన్ అయితే నచ్చింది. అదొక్కటి తప్ప నేను ఇది ఎవరికైనా రికమెండ్ చేస్తాను. నాకు చాలా చాలా నచ్చింది ఈ ప్యాన్. ఇంకొక విషయం ఈ ప్యాన్ లో నాకు నచ్చింది ఏంటంటే దీనికి బ్రష్డ్ ఫినిషింగ్ ఉందన్నమాట. అంటే చాలా షైనీ ఫినిషింగ్ ఉండదు. సో దీనివల్ల మనకి ఏంటి యూజ్ అంటే మనం తోమినప్పుడు దాని తర్వాత వాటర్ అలా నిలబడి దీనిపైన మచ్చలు అలా కనిపిస్తాయి కదా. సో ఇది అలా కనపడదు అనమాట. ఎప్పుడు ఇదే లుక్ తో ఉంటుంది. సో నేను ఎప్పుడైనా స్టెయిన్లెస్ స్టీల్ కొన్నప్పుడు బ్రష్డ్ ఫినిష్ ఉన్నదే నేను ప్రిఫర్ చేస్తాను. సో ఈ హెయిర్ డ్రైయర్ ఇంకా ఈ ప్యాన్ వచ్చేసి నేను 2 కోల్స్ లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో 20 to 25 ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. సో నేను అన్నిటికీ ఒకటే పాట్స్ యూజ్ చేయాలని ఎప్పటి నుండో ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఈ ఇయర్ నేను కొన్ని పాట్స్ కొన్నాను. సో ఈ ప్లాంట్స్ బ్రాండ్ వచ్చేసి హోమ్ నోట్. కొన్ని పాట్స్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ సైజెస్ లో తీసుకున్నాను. ఇట్లా ఒకటి చిన్నది, దాని తర్వాత ఇంకా పెద్దది అలా ఇవి 5 ఉన్నాయి ఇందులో. ఇదొకటి తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇవే సేమ్ పాట్స్ అన్ని సేమ్ సైజ్ లో 10 ఉన్నాయి ఇందులో. సో ఈ పాట్స్ కి ఆల్రెడీ ఇట్లా ఒక హోల్ వస్తుంది. మీకు ఇక్కడ ఇలాంటి హోల్ వద్దు అని అనుకుంటే వాళ్ళు ఒకటి స్టాపర్ ఇచ్చారు. అది ఇందులో మీరు పెడితే వాటర్ బయటికి రాకుండా హోల్డ్ చేస్తుంది. సో నేను ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పాట్ ని ఇలాగే పెట్టి ఇందులో ఇంకొక పాట్ పెట్టి దాంట్లో చెట్టును పెడదాం అనుకుంటున్నా. సో లోపల ఉన్న పాట్ లో వాటర్ లీక్ అయిన తర్వాత దీంట్లో వచ్చి హోల్డ్ అవుతుంది. సో అన్ని పాట్స్ అన్ని వచ్చి ఇదే కలర్ లో ఉండాలని నా ప్లాన్. సో అన్ని ప్లాంట్స్ నేను ఈ పాట్స్ లో అరేంజ్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఆరుష్ కి వాటర్ తాగడానికి ఫస్ట్ నేను ఇలాంటి వాటర్ బాటిల్ తో ట్రైన్ చేశాను. ఇక్కడ వాడు నోరు పెట్టి కొరికితే తప్ప వాటర్ బయటికి రావు. ఇది స్పిల్ ప్రూఫ్ అన్నమాట. సో ఈ వాటర్ బాటిల్ యూజ్ చేయడం చాలా రోజుల వరకు మంచిది కాదనమాట. ఎందుకంటే పన్నులు
గ్రో అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అవి క్రికెట్గా రావడం, ఎత్తుగా రావడం అలాంటిది అవుతుంది అనమాట. సో నేను నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్కి షిఫ్ట్ అయ్యాను. ఇది ఎలా అంటే జస్ట్ మనము గ్లాస్లో వాటర్ తాగుతాం కదా, అలాంటి ఫీలింగే పడుకుంటుంది. సో ఈ ఎక్కడైనా ఈ ఎడ్జ్లో వాడు నోరు పెట్టి కొరికితే వాటర్ బయటకు వస్తుంది. ఇది కూడా స్పిల్ ప్రూఫ్ అనమాట. సో వాడు ఇంకా జ్యూసెస్ తాగడం మొదలు పెట్టాడు. సో ఇంకా నేను ఇలాంటి ఒక బాటిల్ ఈ ఇయర్ బ్లాక్ ఫ్రైడే తీసుకున్నాను. సో ఇదేంటంటే స్ట్రా బయటికి రాదు, అండ్ ఇంకొకటి జ్యూసెస్ అలాంటివి ఇంకా మిల్క్ షేక్స్ అలాంటివి ఏమైనా వేసినా బయటికి రాదనమాట. సో ఇది కూడా స్పిల్ ప్రూఫ్. నాకైతే ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇది కొనుక్కోవడం నేను సజెస్ట్ చేస్తాను. ఇది కాండిగో బ్రాండ్. నేను లింక్ దీనికి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నేను కోల్స్లో కొన్నాను ఈ ఇయర్. ఈసారి బ్లాక్ ఫ్రైడేకి నేను మాల్కి వెళ్ళి చాలా తక్కువ ఐటమ్స్ కొన్నాను. సో అందులో ఇది ఒకటి, ఇది విక్టోరియా సీక్రెట్ నుండి పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బామ్ షెల్, ఇంకొకటి వచ్చేసి డ్రీమ్ ఏంజల్. నాకు ఇవి రెండు కూడా చాలా ప్లెజెంట్గా అనిపించాయి. స్మెల్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి యూజ్ చేశాను. అది బాటిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. నాకైతే బాటిల్స్ అయితే చాలా చాలా నచ్చాయి. చూడండి ఎంత బాగుందో ఇది కదా. ఇంకొకటి వచ్చేసి బామ్ షెల్, అది కూడా చూపిస్తాను. రెడ్ కలర్ లో బాగుంది బాటిల్. నాకు బాటిల్స్ చాలా నచ్చాయి. ఇదొకటి. ఇవి నాకు 1+1 ఆఫర్ లో దొరికాయి. విక్టోరియా సీక్రెట్ చాలా పెద్ద బ్రాండ్ ఇక్కడ. సో యా, ఇది చాలా నచ్చింది నాకు. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఆఫ్ జీన్సెస్ ఉన్నాయి. సో నేను జెడ్ బ్లాక్ జీన్స్ ఒక్కటే లేదన్నమాట. సో నేను జెడ్ బ్లాక్ జీన్స్ కోసం నేను ఆన్లైన్ లో అన్ని స్టోర్స్ వెతుకుతున్నాను. అప్పుడు నాకు అమెరికన్ ఈగిల్ లో రివ్యూస్ అవన్నీ చాలా నచ్చాయి. సో డైరెక్ట్ గా ఒకసారి స్టోర్ దగ్గరకు వెళ్ళి ట్రై చేసి తీసుకోవాలని అనుకున్నాను. అందులో నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను స్టోర్ కి వెళ్ళేటప్పుడు. హై రైస్ తీసుకోవాలని ఫర్ షూర్ అయితే ఫిక్స్ అయిపోయాను. కానీ హై రైస్ లో కూడా క్రాప్ లెంత్ అని చెప్పేసి మళ్ళీ నీ లెంత్ లెవెల్ అని చెప్పేసి 2 ఉన్నాయి. సో నేను అందులో క్రాప్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది. అంటే మనకి యాంకిల్ కొంచెం కనిపిస్తుంది అనమాట. ఫుట్ వేర్ కి మన జీన్స్ కి కొంచెం గ్యాప్ ఉంటుంది. అలాంటివి తీసుకుందాం అనుకున్నాను, కానీ అది నాకు దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో సరే అనేసి ఇంకొకటి ఫుల్ లెంత్ చూస్తే నాకు ఇది నచ్చింది, వేసుకొని చూసాను నేను. సో ఇది అమెరికన్ ఈగల్ సూపర్ హై రైస్ జెగ్గింగ్ అనమాట. ఇది ద డ్రీమ్ జీన్స్. నేను దీనికి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. స్టమక్ అంతా ఫ్లాట్ చేస్తూ ఇంకా చాలా మంచిగా బెల్లీకి సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ జీన్స్. ఇంకొక విషయం ఈ జీన్స్ లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ రఫుల్స్ ఉన్నాయి అనమాట. సో హై రైజ్ అయినప్పుడు ఇక్కడ కొంచెం కర్వీగా మనకి అంత షేప్స్ అలా కనిపిస్తున్నాయి. నాకు అలాంటివి నచ్చలేదు, కానీ వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. నాకు ఈ డిజైనింగ్ అంతా ఇంకా కలరింగ్ అండ్ స్ట్రెచ్చింగ్ అదంతా చాలా బాగా నచ్చింది. సో నేను ఈ స్టోర్లో వేసుకొని ఒకసారి ట్రై చేసి దాని తర్వాత కొనుక్కున్నాను. కానీ క్రాప్ది దొరుకుంటే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదని. బట్ స్టాక్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నాకు సైజ్ అవన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ నేవీలో నేను ఈ బ్లాక్ కలర్ లెగ్గింగ్స్ తీసుకున్నాను. నా దగ్గర బ్లాక్ కలర్ లెగ్గింగ్స్ ఎన్ని ఉన్నాయో అయినా కూడా నేను ఎవ్రీ ఇయర్ 1 or 2 కొంటూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఈ లెగ్గింగ్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. సో ఇక్కడ జస్ట్ ఇంటి దగ్గర బయటికి వెళ్ళినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, జస్ట్ ఇక్కడ దగ్గరలో షాప్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇది కూడా హై రైజ్ వరకు వస్తుంది. 2 inches విత్ బ్యాండ్ ఉంటుంది. బెల్లీని మంచి హోల్డ్ చేస్తుంది. బెల్లీకి మంచి ఫ్లాటరింగ్ లుక్ చూపిస్తుంది. ఇంకా దీనికి పాయింటెడ్ ఫిట్టింగ్ ఉంటుంది. చాలా థిక్గా కూడా ఉంది. నేను ఎప్పుడైనా థిక్ లెగ్గింగ్స్ ప్రిఫర్ చేస్తాను, థిన్ లెగ్గింగ్స్ ప్రిఫర్ చేయను. సో నాకు ఇది చాలా థిక్గా అనిపించింది. ఇంకా స్ట్రెచ్చింగ్ వైజ్ అదంతా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇది నాకు చూడగానే నాకు అర్థమైపోయింది, ఇలాంటి లెగ్గింగ్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది వేరే బ్రాండ్లో. సో ఇది చూడగానే నాకు నచ్చింది, ఇంకా నేను తీసేసుకున్నాను ఇది. ఆరుష్కి ఏమో ఈ రిమోట్ కంట్రోల్ కార్ కొన్నాము. సో దీంట్లో 4 బ్యాటరీస్ అలా వేయాలి, లైట్స్ అవన్నీ ఆన్ అవుతాయి. ఆ రిమోట్ ని బటన్స్ తో కాకుండా జస్ట్ మనం రియల్ కార్ ని నడిపిస్తే స్టీరింగ్ అలా మూవ్ చేస్తామో దీనికి కూడా అలాగే ఇచ్చారు. సో ఆరుష్ కి ఎప్పుడు మా కార్ లో కూర్చున్నప్పుడల్లా నేను డ్రైవ్ చేస్తా అంటాడు. సో వాడికి ఇలా స్టీరింగ్ ఉన్నది, ఒక రిమోట్ తోని కార్ తీసుకున్నాము. సో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దీని మూమెంట్స్ అంతా ఎంత స్మూత్ గా ఉన్నాయో, జస్ట్ ఇలా తిప్పితే ఇలా తిరిగిపోతుంది, ఇలా తిప్పితే ఇలా తిరిగిపోతుంది. వాడికి చూసి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాడు. సో వాడికి చాలా చాలా నచ్చింది. ఇదిగోండి వాడి కుట్టి చెల్లెకి కుట్టి స్టీరింగ్. దగ్గర ఒక పెద్ద లాండ్రీ బాస్కెట్ ఉంది. సో స్పాయిల్ అయిపోయిన బట్టలు అన్ని నేను అందులోనే వేస్తాను.
బట్ నేను ఉతికేటప్పుడు అన్ని సెపరేట్ గా ఉతుకుతాను అనమాట. లైక్ డెలికేట్స్, ఇంకా బయటికి వేసుకుని వెళ్ళేవి, ఇంకా డైలీవి, ఇంకా టవల్స్ అవన్నీ సెపరేట్ గా ఉతుకుతాను. సో అవన్నీ సెగ్రిగేట్ చేసి ఉతకాలంటే నాకు చాలా టైం పడుతుందని నాకు అనిపిస్తుంది. సో అందుకనే నేను వాల్మార్ట్ లో ఇలా 4 బాస్కెట్స్ కొన్నాను. ఇది ఒక్క బాస్కెట్ లెస్ దెన్ $1 దొరికింది. సో నాకు చాలా నచ్చాయి బిన్స్. సో ఈ 4 ఎందుకు కొన్నానంటే, ఒక దాంట్లో ఆరుష్ బట్టలు, ఒక దాంట్లో మా టవల్స్, ఇంకొక దాంట్లో డెలికేట్స్ అండ్ ఇంకొక దాంట్లో డైలీ వేర్ వేయాలని. సో ఇంకా ఉతకాల్సి వచ్చినప్పుడు అలా సెగ్రిగేట్ చేసుకునే టైం సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంకా బిన్ తీసుకెళ్లి వాషర్లో వేసేయడమే అనమాట. సో మీకు కూడా ఇలాంటి ఐడియా నచ్చితే మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్.